నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారని చెప్పి గాలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తాళం వేస్తుందని చెప్పి ఇంటికి నోటీసులు అంటించి వచ్చేసారు ఏపీ పోలీసులు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి అరెస్ట్ అనగానే పరారీలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏపీ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు అంటించింది మనకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పోలీసులు మరి పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎత్తుకొని తీసుకొస్తారా, మరి టైం పట్టేది, రేపటికి విచారణకి రావాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పొదలకూరు, నెల్లూరు జిల్లా పొదలకూరులో, అంటే రాపూర్కి అతి సమీపాన్ని ఉన్నటువంటి పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అసలు ఆ కేసు ఏంది? ఆ కేసు విషయం మనం చూస్తే, ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు క్వారీల్లో అక్రమంగా దోపిడీ చేసేయడము, అదేవిధంగా మైనింగు, ఇటువంటి రకరకాల వ్యవహారాలు ఉండి దానిపైన ఒక కేసు రిజిస్టర్ అయింది. దీంతోపాటు ముఖ్యంగా క్వారీని వెలికి తీసేదానికి అక్రమంగా, అంటే పర్మిషన్స్ లేకుండా బాంబులు పేల్చడం, ఈ రెండు విషయాలపైన కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇంకా మూడోది ఏంటంటే అక్రమ రవాణా. ఆ క్వారీ ఎక్కడి నుంచి అయితే ఆ ప్రోడక్ట్ బయట తీస్తారో దాన్ని వేరే చోటకి అక్రమంగా, అంటే పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా తీసుకెళ్ళిపోయినాడని చెప్పి ఈ కేసులపైన ఆయనకి గతంలోనే విచారణకు రమ్మని చెప్పినారు. ముఖ్యంగా క్లైమాక్స్ డేట్ అనుకోవాలి ఇది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు 11 గంటల సమయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా వాళ్ళు నోటీసులు ఎత్తుకొని ఇద్దామని చెప్పి ఆయన ఉండే కార్యాలయంకి పోయినారు. ఆ కార్యాలయం బేగాలు వేసినారు. ఎక్కడైనా ఒక పెద్ద ఒక పొజిషన్లో ఉండే అతను, మినిస్టర్గానో ఎమ్మెల్యేగా ఉండే అతను, ఆయన అక్కడికి వచ్చినా రాకున్నా కూడా కార్యాలయం దాని పాటికి అది పనిచేస్తూ ఉంటుంది. ఆడ టీలు, పాడు, నీళ్లు, చెడ్డ, మంచి జరిగిపోతూనే ఉంటుంది. ప్రజానాయకుడు అసలే కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఎలివేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. కార్యాలయం క్లోజు, ఆయన సొంత ఇల్లు క్లోజు, 3 ఇల్లులు కట్టుకున్నాడంట ఆయన నెల్లూరు నగరంలో. 3 ఇళ్ళు కూడా తలుపులు బేగాలు వేసేసి పెట్టున్నారు. 3 ఇళ్ళకు బేగాలు వేసేస్తున్నారు. ఎక్కడరా అంటే ఆయన బంధువులు ఇండ్ల అందరికీ పోయి చెక్ చేసి ఇదే కాపీ పేపర్లో ఈయన పైన ఏదైతే ఈ సెక్షన్ల కింద మీరు విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆ పోలీసు అధికారులు ఎత్తుకొని ప్రతి ఒక్కరికి పేపర్లు ఇచ్చేసి వచ్చారు ఆ బంధువులకి. ఒక చోట తప్పైనా సాయంత్రంకైనా వచ్చాడేమో ఇంటికి అన్నట్టు రకరకాల లాజిక్లు. ఈ క్రమంలో అంటే ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఆయన కార్యాలయానికి వెలుపల, అంటే ఆయన ఇంటికాడ ఆయన కార్యాలయానికి వెలుపల, అంటే గోడకి నోటీస్ పేపర్ కూడా అంటించిపోయినారు. తెలివన్నా ఉండాలా, సిగ్గన్నా ఉండాలా. గతంలో మంత్రిగా తెల్ల చొక్కా వేసుకొని బయటకు వచ్చి బాబు గారిని, నువ్వు మంత్రి హోదాలోనే మాట్లాడింది, మీరు మంత్రి హోదాలో నీకు అసలు ఏమన్నా కన్ను మీరు తెలుస్తుందంటారా? దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారిని ఆయన అనే మాటలు ఏంటంటే, ఆయన ఉండడమే నెల్లూరు జిల్లా కావచ్చు కాక ఆయన మాటలు ఎప్పుడు చూసినా కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ మాట్లాడే విధంగా ఉంటుంది. ఒక ఫ్యాక్షనిస్ట్ నైజం కనిపిస్తుంది ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఇదివరకు చాలాసార్లు అడ్డమైన మాటలు. ఆయన పైన అయితే ఖచ్చితంగా రేపు 11 లోపు హాజరు కావాలా. వ్యక్తిగతంగా కొంతమంది టీడీపీ వర్గాలు, కూటమి వర్గాలు ఏమని కోరుకుంటున్నాయంటే, ఆ టైంకి హాజరు అవ్వకూడదు స్వామి అని కోరుకుంటున్నారు. ఎందుకు? హాజరు అవ్వకపోతే కేసు మరింత స్ట్రెంగ్తన్ అయిపోతుంది. ఎత్తుకోపోయి ఇంకా విచారణలా పాడులే, డైరెక్ట్గా రిమాండ్కి ఎత్తుకోపోయి పెట్టేశారు. కోర్టులో అప్పచెప్పడం, తర్వాత జైలుకి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగిపోతాయి. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు రేపు అరెస్ట్ అనే వార్తలు వస్తున్నాయి కదా, మరి అరెస్ట్ అవుతాడా లేదా, మరి విచారణకి వెళ్తాడా లేదా? ఖచ్చితంగా వెళ్తాడు. బోర్గడ్డ అనిల్ విషయంలో కూడా మనం ఇట్లే అనుకుంటూ వచ్చాం. ఏది ఆయన రాడు అని. మ్యాటర్ ఏంటంటే, ఆయన ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది ఇండియా దాటి వెళ్ళిపోవడానికి. అంత సీన్ వీళ్ళ కాడ లేదు ప్రస్తుతానికి. అటువంటి సీన్ ఉంది అనుకుంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి. వీళ్ళపైన అంటే A2లు, A3లు, సజ్జల రామకృష్ణారెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి. సజ్జల భార్గవ రెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి. విక్రాంత్ రెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా లుకౌట్ నోటీసులు ఆటోమేటిక్గా జారీ చేస్తారు. అప్పుడు ఏ దారిని తప్పించుకుంటాడు? నువ్వు ఎంత చేసినా కూడా ఇండియాలోనే కదా ఉంటావో. అంత అతి తెలివితేటలో అంత దొంగ అయినటువంటి బోర్గడ్డ అనిలే దొరికినాడు. నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆడిపోగలుగుతాడు? ఇంకా వాళ్ళ భార్య, బిడ్డలంట, ఆయన పరివారం ఖచ్చితంగా రావాల్సిందే. ఆయన కాన్ఫిడెన్స్ ఏంది? వెళితే బెయిల్ వస్తుంది. దాని తర్వాత సంగతి తర్వాత. మళ్ళీ విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడు? ఖచ్చితంగా ఈ కూటమి పార్టీ పైన అక్రమ కేసులు ఈ మాదిరి అంటాడు. సహజంగా అంటాడు. ఇది జరగబోయేది. తర్వాత ఆయన చేసిన అక్రమాలు ఏంటి మరి వైసీపీలో? అంటే 2019 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ సరే, కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకి మినిస్ట్రీ పదవి వచ్చినాక
అదే జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్కు మినిస్ట్రీ పదవి వచ్చింది. మినిస్టర్ పదవి వచ్చిన అనంతరం అనిల్ కుమార్ యాదవ్ పూర్తి స్థాయిలో బెట్టింగ్ ఆపేసినట్టున్నాడు ఐదాన్లో. ఏమన్నా నిన్న మొన్న ఐపీఎల్ నుంచి బిగిన్ చేసింటే మనం చెప్పలేం. కానీ ఈ బెట్టింగ్ ముఠాతో టచ్ ఇవన్నీ ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్కి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం వ్యవహారం అంతా ఇదే లైను. మిగిలిన రాష్ట్ర మంత్రులతో అంత టచ్ కూడా అవసరం లే ఆయనకి. ఈయనకి ఇచ్చినటువంటి మినిస్ట్రీలో దగ్గర అంటే బెదిరింపు ధోరణి ఎక్కువ. నేను ఇందాక చెప్పినా కదండి, ఫ్యాక్షనిజం ధోరణి ఎక్కువ, గ్రావెల్స్, అదేవిధంగా ఇసుకు దందా. ఈవెన్ ఆయన పైన ఇప్పుడు మనం వలంనేని వంశీమోహన్ ముందు ఒక కేసులో అరెస్ట్ అయినాడు, రెండో కేసు, మూడో కేసు అనుకుంటూ వచ్చాం. దాదాపు 11 నుంచి 14 కేసుల పైన రిజిస్టర్ అయ్యిండాయి. ఈయన జైలుకి వెళ్తే కానీ అంటే లేదా ఒక్కసారి విచారణకు పోయి 1-2 రోజులు జైలుకి కనపోతే ఈయన పైన కూడా 10-12 కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బెదిరించినాడు కొంతమందిని. ఓల్డ్ ఊరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంతెందుకండి, ఒక మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నుకునే సమయంలో యూనానిమస్, వైసీపీ అంటే యూనానిమస్ అంటే టీడీపీ వాళ్ళు లేదంటే జనసేన వాళ్ళకి శక్తి లేకనాడా నామినేషన్ అయిందా? ఇదే నెల్లూరు జిల్లాలో బెదిరించి అంటే బెదిరించిన దాని కేసు కూడా 7 ఏళ్ళు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. బెదిరించినా కానీ లేదా చంపుతామని అంటే థ్రెటన్ చేసినా కూడా, ఏ రకాన్ని థ్రెటన్ చేసినా కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈయన పైన ఖచ్చితంగా 10 నుంచి 14 కేసులు కన్ఫామ్గా రిజిస్టర్ అవుతాయి. ముందు ముఖ్యంగా ఆయన విచారణ అనంతరం వారం తర్వాత విచారణ అంటే రేపు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆయన తెలియాలా, ఆయన విజ్ఞతకు తెలియాలా. విచారణ తప్పిపోతే కేసులు ఇంకా మరింత సీరియస్ అవుతాయి. వల్లంనేని వంశీమోహన్ పైన మనం చూసాం. ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక ఎస్సీ వ్యక్తిని, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయడం, ఇది పెద్ద కేసు అయిపోయింది. ముందు టీడీపీ పైన దాడి జరిగిన కేసు కాదు, ఈ సత్యవర్ధన్ పైన ఉండే కేసు ఎక్కువైపోయింది. సో ఆ రకాన్ని ఈయన అతి తెలివితేటలకు పాల్పడితే ఈయనకు చాప్టర్ రేపు సాయంత్రానికల్లా క్లోజ్. ఈ నేపథ్యంలో చూసుకున్న వైసీపీ విడతల రజనీ అరెస్ట్ అనేది మొన్నటి వరకు మనకు వార్తలు వచ్చాయి కదా. సో అయితే ముందస్తు బెయిలే తెచ్చుకుంటున్నారు. ఇటు కొడాలి నాని కావచ్చు, పేరి నాని కావచ్చు, అయితే పెదిరెడ్డి రామచంద్ర కావచ్చు, వీళ్ళందరూ ముందస్తు బెయిలే తెచ్చుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ముందస్తు బెయిలే తెచ్చుకుంటారా, లేకపోతే అరెస్ట్ అవుతారా? రేపు విచారణకి ఏమైనా వెళ్తారా? ఊరుగారు అరెస్టు. మన దేశంలో ఉన్న చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. ఏదన్నా కేసులో ఒక లోపలికి వెళ్తాం అనుకుంటే 2-3 రోజుల్లోపే బెయిల్ తెచ్చేసుకోవడము వీళ్ళకున్న పెద్ద వెసులుబాటు. కానీ దీన్ని ముళ్ళుతోనే తీయాలన్నట్లు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వీళ్ళు సారికి తీసుకొచ్చే బెయిల్ ఇక్కడ ఏ విధంగా అంటే ప్రజా కోర్టులో ఆటోమేటిక్గా శిక్షింపబడతారు వీళ్ళు. ఇంకా లైఫ్ టైం వీళ్ళు గెలవలేరు. కానీ చట్టం పరిధిలో కూడా శిక్షింపబడే విధంగా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే కేసులు వీళ్ళ పైన పెట్టాలనుకున్నారో వాళ్ళు కూడా తాడోపేడో తీర్చుకోవడానికి వచ్చి కేసులు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఒక కేసు కంటే ఇంకో కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతారు. తద్వారా అప్పట్లో ఇబ్బంది పడినటువంటి మన రాష్ట్ర ప్రజల కడుపు మంట చల్లారుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.